ఎల్లారెడ్డి గడ్డ మీద ఆత్మ గౌరవ గర్జనకు వానొచ్చినా వరదొచ్చినా పిడుగులొచ్చినా భూకంపం వచ్చినా మీతో పాటే ఈరోజు మన దగ్గరికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా హనుమంత్ షిండే గారికి, అదేవిధంగా మరి రాజు గారికి, అదేవిధంగా గంప గోవర్ధన్ గారికి, మరెందరూ సీనియర్ నాయకులకు, ముజీబ్ గారికి, మీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వేదిక కింద ఉన్న కొదమ సింహాలకు మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, వానదేవుడు మనందరి బాధ విన్నాడు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా చినుకులో ఆశీర్వాదం ఇస్తున్నాడు. మిత్రులారా, ఇక్కడ ఉన్న ఒక సీనియర్ నాయకులు దళిత సామాజిక వర్గానికి చెంది తెలంగాణ ఉద్యమం నుండి నాటి నుండి నేటి వరకు కేసీఆర్ గారి అడుగు జాడల్లో నలిచిన నాయకుడు సాయిలు గారు, ఒక్కరోజు ఎక్స్ఎంపీపీ సాయిలు గారు, సురేందర్ గారు, మరి సభాధ్యక్షులు సురేందర్ గారు, మీ అభిమాన ఎమ్మెల్యే వారు తెలంగాణ భవన్ కు సాయిల్ గారిని తీసుకొచ్చి కేటీఆర్ గారికి ఈ అంబేద్కర్ సాక్షిగా జరిగిన అవమానాన్ని పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే మా కళ్ళల్లో నీళ్లు వచ్చిన ఆయన ఏడుస్తూ చెప్పిండు, సార్ నేను ఏ మహనీయుడైతే ఆ రోజు చెరువులో నీళ్లు తాగడానికి పోతే చెరువులో నుంచి మీరు ఈ చెరువులో నీళ్లు తాగకూడదని చెప్పి బయటికి పంపిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినా పర్వాలేదు చచ్చినా పర్వాలేదు నేను మాత్రం ఆ మహత్ చెరువులోనే నీళ్లు తాగుతా అని చెప్పి ఆ రోజు వందలాది వేలాది మందిని ఆ చెరువులోకి తీసుకుపోయి సత్యాగ్రహం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుడు మాకు రాసిన రాజ్యాంగాన్ని, ఆ మహనీయుడు రాజ్యాంగం ద్వారా మాకు జీవించే హక్కునిచ్చిండు, అదేవిధంగా స్వేచ్ఛగా తిరిగే హక్కిచ్చిండు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కిచ్చిండు, అంటరానితనాన్ని నిర్మూలించిండు. ఆ మహనీయుడు సాక్షిగా నేను ఆ మహనీయుడి దగ్గరికి పోయి నేను ఆయనకు దండేస్తా అంటే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు నన్ను బట్టలు ఉడదీసిండ్రన్నాయా అని చెప్పి కేటీఆర్ గారికి చెప్పిండ్రు. మిత్రులారా, ఆ రోజు సాయిలన్న కేటీఆర్ గారికి ఆ బాధ చెప్తుంటే మాకు గతం గుర్తుకొచ్చింది. ఆనాడు శంభూకుడు తపస్సు చేసి నేను కూడా వేదాలు చదువుతా అంటే ఆ రోజు శంభూకుడి నాలుక కోసేసిండ్రు. మిత్రులారా, శంభూకుని సంహరించిండ్రు. అదేవిధంగా రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతరిక్షంలో ఉండే అంగారక గ్రహాన్ని నేను చదువుతాను, దాని గురించి కవితలు రాస్తాను, దాని గురించి పుస్తకాలు రాస్తా అంటే రోహిత్ వేముల సూసైడ్ చేసుకుంటట్టుగా చేసింది ఈ సమాజం. ఇదే కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో చుండూరులో 9 మంది దళితులను ఊతకోత కోసింది ఇదే కాంగ్రెస్ పాలనలో. నీరుకొండ, పదిరికుప్పం ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగినాయి. మిత్రులారా, మన కళ్ళ ముందరనే 100 మంది పేద దళిత బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన బిడ్డలు రోహిత్ వేముల లాగా మాకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని ఎంతో దార్శనికతతోని గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకొని ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్సు విమానంలో విదేశాలకు పోదామని గురుకుల పాఠశాలకు చదువుకోవడానికి వస్తే 100 మంది బిడ్డలు చనిపోయినారు. మిత్రులారా, 100 మంది. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకొని వాపసు వచ్చి మనకు ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగం ప్రకారం మేము చదువుకుందామంటే 100 మంది బిడ్డలు విషారంతో సూసైడ్ చేసుకుని నిన్న ఆర్మూరులో ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, ఒక ఇంజనీర్ అయ్యాడు, లేకపోతే మన సాయి లాగా ఒక ఎంపీపీ అయ్యాడు, లేకపోతే హనుమంత్ షిండే లాగా ఒక ఎమ్మెల్యే అయ్యాడు, లేకపోతే ఒక మినిస్టర్ అయ్యాడు. మిత్రులారా, కానీ ఈరోజు ఆ బిడ్డ మన మధ్య లేడు.
మిత్రులారా, మీరందరూ కూడా గమనించాలి, ఈ ముఖ్యమంత్రికి అడుగడుగునా కూడా ఈ పేద వర్గాలంటే వ్యతిరేకత ఉన్నది. మొన్నటికి మొన్న కొల్లాపూర్ లో ఇదే ముఖ్యమంత్రి బట్టలు ఉతుక్కునే ఒక ఎమ్మెల్యే, మరి బట్టలు ఉతుక్కునే కులం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని శంకర్ను నేను ఎమ్మెల్యే చేసిన అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి చేపలు పట్టుకునే కులం నుంచి వచ్చిన వాకిటి శ్రీహరిని నేను మంత్రి చేసిన అన్నాడు. విదేశాలకు పోయి పిల్లలు ఫీజు సరిపోక మరి హోటళ్లలోనో లేకపోతే ఎక్కడో చదువుకుంటే చిప్పలు గడడానికి వచ్చినా అని అన్నాడు ముఖ్యమంత్రి. ఇంత భూస్వామ్య భావజాలం, ఇంత ఫకరన్న ముఖ్యమంత్రి 100 మంది పిల్లలు చచ్చిపోతే ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి పరామర్శించని ముఖ్యమంత్రి, కరప్షన్ కు, కమిషన్ కు, అదేవిధంగా మరి కుంభకోణాలకు, క్రైమ్ కు చిరునామైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కావాలా? లేకపోతే మరి ఈ రోజు వానొచ్చినా వరదొచ్చినా నా తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో అన్ని మూలలకు పోవాలి. అలాస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా, రష్యా నుంచి రొడేషియా దాకా ప్రతి ఖండాలో కూడా తెలంగాణ బిడ్డలు ఉండాలని కమిట్మెంట్. జాగ్రత్తగా వినండి మిత్రులారా, కమిట్మెంట్, క్రియేటివిటీ, కెపాసిటీ, క్యాలిబర్, అదే విధంగా కలేజా ఉండి కరిష్మా ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. ఈ ఆత్మగౌరవ పోరాటం నిజానికి అబద్దానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఈరోజు తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. అదేవిధంగా నాగిరెడ్డిపేట, లింగంపేట, అదేవిధంగా రామారెడ్డి, అదేవిధంగా సదాశివనగర్, మళ్ళీ ఎల్లారెడ్డి నుంచి వచ్చిన, తాడ్వాయి నుంచి వచ్చిన అందరు మిత్రులు కూడా ఈ రోజు ఆలోచించుకోవాలి. మనం ఎవరి వైపు ఉండాలి, నిజం వైపు ఉండాలనా, అబద్దం వైపు ఉండాలనా, భవిష్యత్తు వైపు ఉండాలనా, లేకపోతే గతం వైపు ఉండాలనా, అభివృద్ధి వైపు ఉండాలనా, దోపిడి వైపు ఉండాలనా నిర్ణయించుకోవాల్సిన సమయం ఈ రోజు ఆసన్నమైంది. నిజం వైపు ఉందామా, అబద్దం వైపు ఉందామా? ఈ బాధలు ఎన్నో ఉన్నాయి, ఈ కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి. ఈ కష్టాలను కసిగా మలుచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రతి ఓటరింటికి కూడా పోదాం. కేసీఆర్ పేరు పెట్టిన గొప్ప గొప్ప పథకాలు ఏవైతే ఉన్నాయో, అది కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఎన్నో గొప్ప ప్రోగ్రాంల గురించి మనం ఈ రోజు ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి వాళ్ళ పుట్టలో తలకాయ పెట్టి 9 సార్లైనా మినిమం చెప్పాల్సిన అవసరం చెడ్డా మరి కేవలం ఫోన్లకే పరిమితమైదామా? ఫోన్లు అంటేనే ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డి ఏం గుర్తుకొస్తుంది?